ఈరోజు ఎలా గడిచింది? బాగానే గడిచింది అంజలి. కాకపోతే మా బాస్ టార్చర్ ఉందే, అదే కొంచెం నరకం. అవునా, మరైతే ఏం చేసావు? ఏం చేస్తాం, తప్పదు కదా. అవును, జీవితం అన్నాక ఇవన్నీ మామూలే. మరి నీకెలా గడిచింది? సేమ్ టు యూ అనిల్. కాకపోతే మా బాస్ లేడీ కాబట్టి టార్చర్ వేరేలా ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఈగో ఫీలింగ్స్, నవ్వుతూ సర్దుకుపోవాల్సి వస్తుంది. మరి ఎలా సర్దుకుపోతున్నావు? ఎలా అంటే ఆవిడకి హెయిర్ స్టైల్స్ పిచ్చి, అందుకని రోజుకో వీక్ పెట్టి ఎలా ఉందని నన్నే అడుగుతుంది. నిన్నే ఎందుకు? ఎందుకంటే అందరిలో అబద్ధాలు చెప్పి పొగిడేది నేనే కాబట్టి. అబద్ధాలు నమ్మిస్తుందా? అసలు మా బాస్ నిజాలు చెప్తేనే నాకు ఇష్టం అంటూనే అబద్ధాలకే పడిపోతుంది తెలుసా. ఈ ఫ్రాంక్నెస్ నన్ను నీ ప్రేమలో పడేసింది. థ్యాంక్ యూ అనిల్. అంజలి, నీకు డైవర్స్ డిక్లేర్ నోటీస్ ఎప్పుడు వస్తుంది? అది February 14th. మరి నీకు? వావ్, నాకు కూడా సేమ్ డేట్ అంజలి, February 14th. నిజమా? అవును. అయితే February 14th ఎల్లుండి కాబట్టి ఆ రోజే కలుద్దాం. ఓకే, ఆ రోజు నన్ను చూసాక నచ్చకపోతే? చచ్చా, అలా ఏం జరగదు అంజలి. నీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. క్షణం కూడా నీ ధ్యాస లేకుండా ఉండలేకపోతున్నాను. అంతలా మార్చావు తెలుసా. అంజలి, ఒకవేళ నన్ను చూసాక నేను నచ్చకపోతే? నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే, చివరికి ముసలివాడిలా ఉన్నా కూడా. అయితే ఆ రోజు కలుద్దాం. బాయ్. ఓకే, బాయ్. She is like a raindrop falling on my heart. She is like the sunshine after the rain. I don't know now. హాయ్, ఈ ఫ్లవర్స్ అంతా 100 ఇందా. బాయ్. She is like a raindrop falling on my heart. She is like the sunshine. హాయ్, ఫ్లవర్స్ ఎంత? 100. నాకు ఇస్తావా? ఇదిగో 100. ఇవి కూడా వద్దులే, ఇవి ఉన్నాయిగా. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. గీతా కుమార్? గీతాంజలి? అనిల్ కుమార్. ఛీ. గీతా, గీతా. ఏంటండి? చూడు గీత, మీ చుట్టాలకి మా చుట్టాలకి ఎంత ఈగో ఫీలింగ్స్. అవునండి, అలా చూడండి ఎలా గొడవ పడుతున్నారు. వెళ్ళకపోతున్నా. మొన్న మా అక్క మన ఇంటికి వచ్చింది కదా, ఏంటో నువ్వు చీర కొనివ్వకుండా జాకెట్ మాత్రం కొనిచ్చావంట, అందుకే ఈ గొడవ అంట. అది కాదండి, ఆవిడ జాకెట్ తప్ప చీర ఏది నచ్చలేదని చెప్పింది. ఆవిడ ఇష్టమే నా ఇష్టం అనుకుని అలా కొనిచ్చాను. ఆమెకు నచ్చకపోయినా ఏదో ఒక చీర కొనివ్వచ్చు కదా. ఇది మరీ బాగుంది. ఆవిడ వద్దు ముర్రో అంటుంటే ఎలా కొనిచ్చేది? నువ్వు చదువుకున్న దానివి గీత, ఏదోలా నచ్చ చెప్పాలి లేదా కన్విన్స్ చేయాలి, అంతేగాని జాకెట్ ముక్క మాత్రమే కొనిస్తావు. చూడని మీ అక్క కావాలని చీప్ గా బిహేవ్ చేసింది. అసలు ఇంత చీప్ మెంటాలిటీ గల ఫ్యామిలీలో ఉండడం నాకు ఇష్టం లేదు. అంటే మా ఫ్యామిలీ చీప్ అయితే నువ్వు చీప్ కదా? నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఇదే ఇంట్లో ఉంటున్నావు కదా. అవును, అందుకే ఈ ఫ్యామిలీలో ఉండదలుచుకోవడం లేదు. వెంటనే డైవర్స్ తీసుకుంటాను. పోవే, నువ్వే నాకు అక్కర్లేదు, పో. నువ్వు నాకు అక్కర్లేదు. పోవే, నువ్వు నాకు అక్కర్లేదు.
ఉన్నానే. జాను, అది నేను చాట్లో ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా. చెప్పావు. అతను ఎవరో కాదే, నా హస్బెండ్ అనిల్ కుమార్. ఓ మై గాడ్, రియల్లీ? దిస్ ఇస్ వండర్ గీత. ఆ దేవుడు ఒక్కసారి కాదే 2 సార్లు మీ ఇద్దరిని ఒకటి చేశాడు. తప్పు ఎవరిదైనా సరి చేసుకొని అతనితోనే ఉండవే. నీ జీవితంలో దేవుడిచ్చిన 2వ అవకాశాన్ని కూడా మిస్ అయ్యావంటే ఒంటరిగానే మిగిలిపోతావే. వెంటనే వెళ్ళి సారీ చెప్పవే. లేట్ చెయ్యకు. బయలుదేరు. ఆల్ ది బెస్ట్. బాయ్ గీత. బాయ్. గీత, నాకు నువ్వు కావాలి. 2 సార్లు నిన్ను ఆ దేవుడు నాకు ఇచ్చాడు. నిన్ను మిస్ చేసుకుని బ్రతకలేను. దయచేసి నన్ను క్షమించు. నీకు కుమార్గా కాకుండా అనిల్గా ఉంటా. ప్లీజ్ గీత, మనసులో ఏమీ పెట్టుకోవద్దు. ఒక పని చేద్దాం, గీత కుమార్ని చంపేద్దాం. అనిల్ అంజలిగా ఉందా, ఓకేనా? ప్లీజ్. అనిల్ అంజలిగానా? ఓకే. నిన్ను వదిలి నేను ఉండలేను అనిల్. ఐ లవ్ యూ సో మచ్. ప్లీజ్ నువ్వు కూడా నన్ను క్షమించు.